మీరు సైన్మాలు ఎక్కువగా చూస్తారా? మీరు సైన్మాలు చూడకుండా అస్సలు ఉండలేరా? అయితే ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్. ఇయాల్టికెళ్ళి ఒక 10 రోజులు సైన్మా టాకీస్లు బంద్ అయితున్నాయుల్లా. గా ముచ్చట్లేందో మీరే చూడుండ్రి. అవునోళ్ళ సినిమా అభిమానులకు నిజంగానే బ్యాడ్ న్యూస్. ఇయాటి నుండి తెలంగాణలో ఒక 10 దినాల దాకా సినిమా టాకీలు నడవవల్ల. అవును, మీరు ఇన్నది నిజమేనోళ్ళ. ఇప్పుడు ఎక్కువ సినిమాలు రిలీజ్ అయితలేవంట. ఇన్ని దినాలు ఎన్నికల అడావిడి, ఇంకా పెద్ద పెద్ద సినిమాల వాళ్ళు చిన్న టాకీస్లకు జనాలు ఎక్కువ మంది సుత వస్తలేరని, అందుకే కొన్ని రోజులు షోలు సుత వెయ్యొద్దని తెలంగాణ సినిమా టాకీస్ల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నారంట. అంతేకాదు, ఒక్క షో వేయనిక 15,000 రూపాయల ఖర్చు అయితే అందులో కనీసం 10,000 కలెక్షన్స్ వస్తలేదంట. ఆ టైంకల్లా మీ నుంచి 5,000 నష్టం వస్తుందని అంటున్నారు థియేటర్లు ఓనర్లు. ఇంక ఈ మధ్య కాలంలో IPL అని, OTTలని అసలు జనాలు సినిమా టాకీస్లకు ముఖమే చూస్తలేరంట. మున్పు కంటే సినిమా టాకీస్లకు వచ్చే జనాల సంఖ్య సుత మస్తు తగ్గిందని అంటున్నారు. రేపటి నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని థియేటర్లు సినిమాలు లేని కారణంగా, అంటే పెద్ద హీరోల సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కావచ్చు, ఈ ఎలక్షన్స్ ఎఫెక్టు, IPL మ్యాచ్ ఎఫెక్టు, మరియు సినిమా రిలీజ్ లేని కారణంగా రేపటి నుంచి ఒక 10 రోజుల వరకు కొన్ని థియేటర్స్ మొత్తం బంద్ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే, చిన్న సినిమాలు వస్తే సరైన కంటెంట్ ఉన్నా లేకున్నా రోజువారీ ఖర్చులు రాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం పెద్దలు, ఫిలిం ఛాంబర్ పెద్దలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ 10 రోజుల తర్వాత యథావిధిగా సినిమా రిలీజ్లు ఉంటాయి. అప్పటి నుంచి మళ్ళీ రీఓపెనింగ్. థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాల కలెక్షన్ ఉండకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం. కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు 10 నుంచి 12,000 ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18,000 ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకు వచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసిన సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది అని తెలియజేస్తాం.